నాగర్ కర్నూలు జిల్లా బల్బూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని చీరలను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు అభివృద్ధి చెందితేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఈ పథకం మహిళల ఉన్నతి కోసం ఉద్దేశించబడిందని, ఆడబిడ్డలకు చీర సారె పెట్టడం తెలంగాణ సాంప్రదాయమని, దానిని కొనసాగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఆడబిడ్డకు తోబుట్టువుగా భావించి చీరలను అందిస్తోందని తెలిపారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ప్రారంభించామని, ఆమె స్ఫూర్తితోనే మహిళలకు రిజర్వేషన్లు, జీరో వడ్డీ రుణాలు, ఉచిత బస్సు ప్రయాణం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. రేషన్ కార్డు ఉన్న పేదరికపు కుటుంబాల్లోని మహిళలు, వితంతువులు, వృద్ధాప్య మహిళల అందరికీ ఈ చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు 6 నెలల క్రితం అనుకున్నారు, నిజంగా చెప్పాలంటే మీకు దసరా పండుగకి ఇద్దాం అనుకున్నాం, ఆడపడుతులకు చీరలు ఇద్దాం అనుకున్నాం. కానీ ఎందుకు ఇవ్వలేమంటే ఎన్ని చీరలు ఇస్తున్నాం తెలుసా మీకు? రాష్ట్రంలో అటు ఇటుగా 1,25,00,000 మంది, 1,25,00,000 మందికి చీరలు ఇస్తున్నాము. అప్పటికి 60 లక్షలు అయినాయి. మరి సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వకపోతే ఇబ్బంది కదా, వాళ్ళకి ఇచ్చిన మాకు ఇవ్వలేదని బాధపడతారనే ఉద్దేశంతో అన్ని అయిన తర్వాత ఇవ్వాలని చెప్పి ఇవాళ ఇస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఇచ్చిన ఎప్పుడు ఇందిరాగాంధీ జయంతి, ఎన్నడైందా ఇందిరాగాంధీ జయంతి? 19 నవంబర్ 19 అంటే ఇవాళ ఎంత? 22 3 రోజుల కిందని. ఇప్పుడు కూడా మీకు 2-3 రోజులు అందరికి ఇస్తాం. ఇవాళ ఎంతమందికి ఇస్తున్నాం మనం అంటే, మీ ఒక్క మండలంలో 7,770 మంది, అంతేనమ్మా? 7,770 మంది ఉన్న సభ్యులంతా 9,000 చిల్లర ఉన్నారు. మీ సభ్యుల సంఖ్య